విష్ణు చిహ్నాలు హిందూ ద- హిం- ఉమ్, విష్ణు చిహ్నాలు విష్ణువు హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత గల దేవుడు. ఆయన సృష్టి, స్థితి మరియు నాశనం మధ్య సమతుల్యతను కాపాడే పరమాత్మగా పూజించబడతారు. విష్ణువును ప్రతిష్ఠించేందుకు ఆయా చిహ్నాలు, ఆయుధాలు మరియు వాహనాలు వినియోగపడతాయి. ఈ చిహ్నాలన్నీ భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధికి మరియు ధర్మానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. 1. శంఖం, పాంచజన్యం. శంఖము విష్ణు యొక్క ముఖ్యమైన ఆయుధం. ఇది సముద్ర మూలకానికి ప్రతీక. శంఖం ఊదటం ద్వారా సృష్టి ప్రారంభాన్ని సూచిస్తారు. శంఖం ధ్వనిని పవిత్రమైనదిగా భావించి ఇది పాపాలను తొలగించగల శక్తిని కలిగి ఉందని నమ్ముతారు. శంఖం కర్మల శుద్ధి మరియు ఆధ్యాత్మిక చైతన్యం కోసం ప్రధానంగా ఉపయోగిస్తారు. 2. చక్రం, సుదర్శనం. సుదర్శన చక్రం విష్ణు యొక్క శక్తివంతమైన ఆయుధం. ఇది కేవలం అధర్మాన్ని నాశనం చేయడం మాత్రమే కాదు, ధర్మాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సుదర్శన చక్రం రౌద్ర శక్తికి సంకేతం. ఇది విశ్వచక్రము లాగానే అనంతమైన శక్తిని, సమతుల్యతను సూచిస్తుంది. 3. గద, కౌమోదకి. గద విష్ణు యొక్క శక్తిని మరియు భక్తుల రక్షకుడిగా ఉన్న పాత్రను తెలియజేస్తుంది. ఇది అధర్మాన్ని నాశనం చేయడం కోసం, ధర్మాన్ని రక్షించడానికి ఉపయోగిస్తారు. గద విష్ణువు భక్తుల ధైర్యము, బలాన్ని ప్రసాదించే ఆధ్యాత్మిక సంకేతం. 4. పద్మం, తామర పువ్వు విష్ణు యొక్క శ్రద్ధ, స్వచ్ఛత మరియు ఆధ్యాత్మిక ప్రకాశాన్ని సూచిస్తుంది. పద్మం సృష్టి యొక్క సౌందర్యానికి మరియు సమతుల్యతకు చిహ్నం. ఇది విష్ణువు ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేస్తుంది. 5. పీతాంబరం. విష్ణువు ధరించే పీతాంబరం సౌమ్యతకు, సత్యానికి మరియు సర్వలోక ప్రేమకు చిహ్నం. పసుపు రంగు ఆయన సహనానికి, సమతుల్య స్వభావానికి ప్రతీక. 6. నామం, తిలకం. విష్ణు నామము వైష్ణవ సంప్రదాయంలో కీలకమైనది. ఇది భక్తుల మరియు భగవంతుడి మధ్య అనుబంధానికి ప్రతీక. ఇది విష్ణువు అనుగ్రహాన్ని మరియు ఆధ్యాత్మిక సాధనకు ఉన్న కట్టుబాటును సూచిస్తుంది. 7. గరుడ వాహనం. గరుడు విష్ణు యొక్క వాహనం. ఇది వేగానికి, శక్తిని మరియు భక్తుల కష్టాలను తొలగించే శక్తిగా సంకేతం. గరుడు విష్ణువుకు విశ్వాసం మరియు అహంకార రహిత సేవ యొక్క చిహ్నం. 8. శేషనాగుడు. విష్ణువు శేషనాగుని మీద విశ్రాంతి తీసుకుంటారు. ఇది విశ్వం యొక్క నిత్యత్వాన్ని, సృష్టి మరియు నాశనం మధ్య సమతుల్యతను సూచిస్తుంది. శేషనాగుడు సముద్ర గర్భంలో సృష్టి యొక్క మూలాన్ని తెలియజేస్తాడు. విష్ణు దశావతారాలు. విష్ణువు 10 అవతారాలుగా భూమికి అవతరించారని నమ్ముతారు. వీటిని దశావతారాలు అని పిలుస్తారు. మత్స్య, కూర్మ, వరహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ మరియు కల్కి. ప్రతి అవతారం లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి, అధర్మాన్ని తొలగించడానికి అవతరించింది. ముగింపు. విష్ణు యొక్క చిహ్నాలు భక్తులకు ధర్మాన్ని, ఆధ్యాత్మికతను మరియు జీవన మార్గదర్శకత్వాన్ని తెలియజేస్తాయి. ఆయనే శక్తి, ప్రేమ మరియు సమతుల్య సృష్టి యొక్క ఆరాధ్య దేవుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.